హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కిటెక్ ఇన్ఫో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. మీకు ఆల్ మెటీరియల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ ఇమేజ్ అన్నది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ టాప్లో లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో కట్అవుట్లోకి వెళ్ళండి. పర్సన్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా రెడ్ మార్క్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హాట్నెస్ తగ్గించి. సో ఇలా ఎక్కువ స్పేస్ ఉన్నది ఎరేస్ చేసేయండి. సో ఇలా కరెక్ట్గా ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. సో ఇమేజ్ అనేది కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ ఎరేస్ పైన ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ సెలెక్ట్ చేసి ఎరేస్ పైన ట్యాప్ చేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి, బాటంలో ఎరేస్ చేయండి నార్మల్గా. సో ఇలా కరెక్ట్గా ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ ఇలా కరెక్ట్ ఉందా లేదా అని జూమ్ చేసి కరెక్ట్ చూసుకోండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేయండి. సో నెక్స్ట్ ఒపాసిటీ అనేది తగ్గించండి. సో నేనైతే తగ్గించిన చూడండి. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి మీ ఇమేజ్ అనేది. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇలా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో కట్అవుట్లోకి వెళ్ళండి. పర్సన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ కూడా రెడ్ మార్క్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. సో ఇలా కరెక్ట్ రెడ్ మార్క్ పెట్టేయండి మీ ఇమేజ్కి. సో ఇలా. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అనేది కరెక్ట్ జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హాట్నెస్ తగ్గించండి. సో ఇలా కరెక్ట్ బాటంలో ఎరేస్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో షాడోలోకి వెళ్ళండి. షాడో మీద ట్యాప్ చేసి అమౌంట్ అనేది పెంచేయండి. సో నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళి 0% పెట్టేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి సంక్రాంతి నేమ్ స్టిక్కర్ అనేది ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇలా బాటంలో పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ సెలెక్ట్ చేయండి. ఇలా కరెక్ట్ సెట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. కవ్ అనేది ఇస్తాను, కవ్ యాడ్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేసి సో ఇమేజ్ అనేది ఇలా కరెక్ట్ సెట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేయండి. సో ఇమేజ్ అనేది కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. కొద్దిగా స్మాల్ చేసేయండి. స్మాల్ చేసేసి టాప్లో పెట్టేయండి రైట్ సైడ్. సో ఇలా కరెక్ట్ పెట్టాక ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి, ఇమేజ్ అవుట్లైన్ మొత్తం ఎరేస్ చేయండి ఇలా నార్మల్గా. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ ఒపాసిటీ అనేది తగ్గించండి ఇమేజ్ది. ఒపాసిటీ అనేది తగ్గించాక సో ఇలా తగ్గించండి ఇమేజ్. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. రెడ్ లైట్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయండి. సో నెక్స్ట్ రెడ్ లైట్ యాడ్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకండి, అర్థం కాదు. సో ఇలా రెడ్ లైట్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇలా జూమ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షనల్ బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ సెలెక్ట్ చేశాక మీ ఇమేజ్ పైన పెట్టేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ పెట్టేశాక లేయర్లోకి వెళ్ళి రెడ్ లైట్ అనేది మీ ఇమేజ్ కిందికి పెట్టేయండి ఇలా. సో లైట్ అనేది జూమ్ చేయండి ఇలా. కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. సో ఇలా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి.
సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి.